అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రి దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు ఉదయం వేములవాడలో అయితే దారుణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. 35 సంవత్సరాల రషీద్ అనే యువకునైతే అతి దారుణంగా కత్తులతో అయితే నరికి చంపడం జరిగింది. దాదాపు తలతో పాటైతే 20 చోట్ల గాయాలున్నట్లయితే ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే మృతునికైతే చిన్న పిల్లలైతే 3 ఉన్నారు. ప్రస్తుతం కూర్చొని మాట్లాడితే పరిష్కారం అయ్యే సమస్యలకి సైతం ప్రాణాలు తీసేదాకా పోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం అయితే వారైతే నూకలమరి గ్రామం అయితే వారి స్వగ్రామం నూకలమరి అయినప్పటికీ సైతం తనైతే డాక్యుమెంట్ రైటర్గా అయితే గంగాధర్లు అయితే కొలువు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు ఎవరు చేశారు ఏంటని అయితే కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ విషయానికి సంబంధించి అయితే మనతో పాటు అయితే వారి సోదరుడు బాబు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి జరిగింది. పొద్దున 5:30కు నాకు ఫోన్ చేసిండు. 5:23 నిమిషాలకు ఫోన్ చేసిండు. ఇట్లా నన్ను ఇట్లా నరికిర్రు ఇక్కడ పలానా కాడ నేను పడిపోయి ఉన్నా రా అని చెప్పేసి అంటే నాకు లొకేషన్ అనేది ఆయన కరెక్ట్ చెప్పలేకపోయాడు. నేను అక్కడిక్కడ తిరిగి చేసేసరికి ఒక 10-15 నిమిషాలు నేను లొకేషన్ చేసేసరికి 10-15 నిమిషాలు అయింది. ఆడికి పోయేసరికి రక్తం మడుగులా పడి ఉన్నాడు. నా నుంచి ఒక్కడి నుంచి కాక మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆయన కూడా వచ్చిండు. ఇద్దరం కలిసి బండి మీద తీసుకొని ఇక్కడికి వచ్చినాం. వచ్చేటప్పటికి కొంచెం శ్వాస ఉంది. తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత శ్వాస లేకుండా అయిపోయింది. డాక్టర్ అయితే కన్ఫర్మ్ చేసి చనిపోయింది బాబు అని చెప్పేసి అన్నది. అది అంటే ప్రస్తుతం మీకు ఎవరి మీద అనుమానాలు మీకు అయితే ఎటువంటి న్యాయం కావాలని అయితే మీరు కోరుకుంటున్నారు సార్? న్యాయం అంటే మాకు వచ్చేసి మా తమ్మునికి వచ్చేసి 3 పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు 8 సంవత్సరాల పిల్లలు అందరూ. అయితే మాకైతే ఒకళ్ళ మీద అనుమానం ఉంది. దాదాపు 99% వాళ్ళే చేసిరని చెప్పేసి మాకు అనుమానం ఖచ్చితంగా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మాకైతే న్యాయం చేస్తారు పోలీసు వాళ్ళందరూ. ఇప్పటిదాకా నాతో మాట్లాడారు. ఓకే, ఏం చెప్తున్నారు? పోలీసులు వచ్చారు ఇక్కడికైతే పెద్ద ఎత్తున పోలీసులు సైతం ఇక్కడైతే మోహరించడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఏం చెప్తున్నారు మీతోనైతే? పోలీసులు అయితే మేము న్యాయం చేస్తాం బాబు, నువ్వేం టెన్షన్ తీసుకోకూడదు, ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం మీతోనైతే మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు రషీద్ అయితే మీరు వెళ్ళిన తర్వాత ఏమైనా మాట్లాడడం మీతో ఎవరు ఏంటి అనేది ఏమైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశాడా? లేదు, నాకు ఓన్లీ అడ్రస్ చెప్పేంత వరకే ఓస్ ఉంది. ఆ తర్వాత క్యాల్ తప్పి పడిపోయాడు. ఓన్లీ శ్వాస మట్టుకే ఉన్నది, ఏం లేదు ఇక. ఓకే సార్, మీరేమవుతారు? నేను పెద్దనాన్న కొడుకునైతాను. వాళ్ళు చంపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందినటువంటి సమాజంలో ఒక మనిషికి ప్రాణం తీయడం అనేటువంటిది క్రూరమైనటువంటి పని. మేము పోలీసులను కోరుతున్నది ఏంటంటే, అతనికి ఇప్పుడు మా తమ్మునికి 3 పిల్లలు, చాలా చిన్న పిల్లలు, వాళ్ళని చూస్తే చాలా ఏడుపొస్తుంది. వారికి సరైన న్యాయం చేయాలి. ఆ నిందితుడు ఎవడో మాకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా. లేకపోతే ఇవనేటువంటి హత్యలు అనేటువంటి మళ్ళీ పునరావృతం జరుగుతూనే ఉంటాయి. మేము మాత్రం చెప్తున్నా బాగా సీరియస్గా, ఇది ఊరికే పోయేటువంటిది కాదు. ఖచ్చితంగా పిల్లల పక్షాన న్యాయం చేస్తారని పోలీసుల పట్ల మేము నమ్మకంతో ఉన్నాము. ఇక మరి పోలీసులు ఎంత దూరం చేస్తారో ఈ కేసును ఎంతవరకు ఛేదించి మాకు నిజాలు బయట పెట్టాలనే ఉద్దేశం కొద్దీ పోలీసులను మేము ఖండిస్తున్నాం. ఓకే అమ్మ, ఏమవుతాడు మీకు? మా తమ్ముడే మాకు నమ్మించి మోసం చేసిరు. మా వాళ్ళు ఎవరో ఫోన్ చేసిండట, నమ్మించిపోయిండు మా తమ్ముడు. ఓకే, అంటే ఏమైనా చెప్పిండు అమ్మా మీకు పోయేటప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని ఏమైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? మాకేం చెప్పలేదు, మాకు ఎవరికి ఫోన్ చేయలేదు, మాకు ఎవరికి ఏం చెప్పలేదు. ఎవరో ఫోన్ చేసిండట పోయిండు అంతే. మాకు తర్వాత ఫోన్ చేసి తెలిసింది చచ్చిపోయింది అంతవరకు మాకు ఏం తెలియదు. సరే, మాకు ఎవరో నిందితులు ఎవరో మాకు బయట పెట్టాలి. ఖచ్చితంగా దొరికేంత వరకు శవాన్ని మాత్రం ఇక్కడికి వెళ్ళి కదిలేటువంటి ప్రసక్తి లేదు, ఎట్టి పరిస్థితి లేదు. మాకు ఎవరో నిందితులు చెప్పినట్టయితే మేము అప్పుడే మాత్రం పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటే మేము ఇక్కడ మాత్రం శవం మాత్రం చేసేటువంటి లేదు. ఇంకా కొంచెం సేపు అయితే మాత్రం శవాన్ని మాకు ఎవరైతే అనుమానం ఉందో వాళ్ళ ఇంటి ముందు వేసి శవాన్ని ధర్నా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎట్టి పరిస్థితి తగ్గేది లేదు. ఒక మనిషి మీద కోపం తీసుకోవాలంటే ఒక ప్రాణం అనేటువంటిది కాదు. కావాల్సి ఉంటే వాళ్ళు ఏదైనా సంథింగ్ కోపాలు తాపాలు ఉంటే ఏమైనా కొట్టుకునేది ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ 3 పిల్లల యొక్క భవిష్యత్తుకు వాడు చంపినోడు ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చి సమాధానం చెప్పాల్సిందిగా, నేను చెప్పించాల్సిందిగా పోలీసులతో నేను కోరుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే వేములవాడలో అతి క్రూరంగా అయితే పాశవిక ఘటన అయితే చోటు చేసుకుందని అయితే చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ప్రాణానికి ప్రాణం తీసే పరిస్థితులు అయితే రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే పోలీసుల మీద అయితే ఉందని చెప్పేసి అయితే బాధితుని బంధువు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఉదయం అయితే ఫోన్ చేయడం జరిగింది. బయటకైతే 5:20 ఆ సమయంలో అయితే బయటకైతే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అతి దారుణంగా అతి క్రూరంగా అయితే కత్తులు కావచ్చు వేడ కొడవలతో అయితే నరికి చంపడం జరిగింది. ప్రస్తుతం కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత అయితే ఉందని చెప్పేసి అయితే వారైతే ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. బాధితుడు ఎవరైతే చంపారో వారిని అయితే ఖచ్చితంగా తీసుకొని రావాలి, లేని పక్షాలు అయితే మేమైతే
బాడీని అయితే ఇక్కడి నుంచి కదలని ఇవ్వమని చెప్పేసి అయితే వారైతే కరాఖండిగా చెప్తున్న పరిస్థితి మనమైతే వేములవాడ ఏరియా ఆసుపత్రి దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడైతే వార్త తెలిసేదే వారి కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున అయితే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అయితే రావడం జరిగింది. తనైతే డాక్యుమెంట్ రైటర్గా అయితే గంగాధర్లో, కరీంనగర్ జిల్లా గంగాధర్లో అయితే విధులు అయితే నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే కొందరిపై అయితే మాకైతే అనుమానాలు ఉన్నాయి, ఖచ్చితంగా వారే చేశారని అయితే మేమైతే భావిస్తున్నాము. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాల్సింది పోయి ప్రాణాలు తీస్తారా అని చెప్పేసి అయితే వారైతే ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాధితులకు సంబంధించి అయితే న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఖచ్చితంగా బాధితుడికి అయితే న్యాయం చేయాలి అని అయితే వారైతే ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి అయితే మనమైతే వేములవాడ ఏరియా ఆసుపత్రి దగ్గర అయితే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.